వాతావరణ మార్పుల కారణంగా చెవి ముక్కుకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుందని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈఎన్టీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ వెంకటరత్నం తెలిపారు. చెవి ముక్కుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు భూపాలపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈఎన్టీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ వెంకటరత్నం తెలిపారు. నేను డాక్టర్ వెంకటరత్నం, ఇక్కడ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఎన్టీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భూపాలపల్లి. అందరికీ నమస్కారం. గత 3 వారాలుగా చలి తీవ్రత తగ్గడం వలన చాలామందికి తుమ్ములు, ముక్కులో గాలి ఆడకపోవడం, ముక్కు నుంచి ఆ తర్వాత గొంతులో ఇన్ఫెక్షను, దగ్గు ఇలాంటి లక్షణాలతో చాలామంది మన అవుట్ పేషెంట్లు వస్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అందరూ అంటే భయపడాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ వైరస్ డిసీజ్ వల్ల ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతున్నది. దీనివల్ల మనకు ఇక్కడ భూపాలపల్లిలో ఓపీలో అన్ని రకాల జబ్బులకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈఎన్టీ డిపార్ట్మెంట్లో. మామూలుగా పిల్లల్లో మమ్స్, తర్వాత టాన్సిల్స్, అడినాయిడ్స్ ఇవన్నీ చలితో పాటుగా చల్లటి వస్తువులు, ఐస్ క్రీమ్స్ ఇట్లా తీసుకోవడం వలన ఇంకా ఎక్కువగా పిల్లలకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చలి నుంచి కాపాడుకోవడం ఒకటి, చల్లటి వస్తువులను అవాయిడ్ చేయడము, చల్లటి పదార్థాలు తినకపోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ ద్వారా వచ్చే రోగాలను మనం తగ్గించుకోవచ్చు. అలాగే మనకు చాలామందికి ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, చాలామందికి చెవిలో సౌండ్ రావడము, చెవులు గడలు పడడం అనేది కూడా జరుగుతుంది. ఇది కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే గొంతు చుట్టుపక్కల వచ్చే ఇన్ఫెక్షన్ల వలన మధ్య చెవి కూడా ఇన్ఫెక్షన్ కావడం వలన చెవులు గడలు పడడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన వైద్యం మన భూపాలపల్లి హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వినియోగించగలరని మనవి. మమ్స్ వస్తే మామూలుగా అంటే మామూలు ఇన్ఫెక్షన్ అయితేనో సింపుల్గా అంటే అది సెకండరీ ఇన్ఫెక్షన్ కాకుండా యాంటీబయాటిక్స్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పారాసిటమాల్ తీసుకుంటే సరిపోతుంది. ఇది వైరల్ ఫీవర్స్ అది మనకు 7 to 10 డేస్లో దాని నుంచి తగ్గిపోతుంది.